ఇప్పుడు మీలాంటి వాళ్ళు నష్టపోతున్నారు. పోచారం వచ్చిండు ఆల్రెడీ ఆయన ఫోటో పోచారం మంత్రి అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మంత్రి అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానం నాగేందర్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు భయం ఏంటంటే మన మెయిన్ మీడియా యూట్యూబ్ తోనే సమస్య. వాళ్ళే ఇచ్చేస్తారు మంత్రులు, ఎవరికి నచ్చిన వాళ్ళకి మంత్రులు. దాన్ని అన్ని చేసిర్రు కదా. ఏమో రేవంత్ కూడా అన్నాడు సముచిత స్థానం. సముచిత స్థానం అనగానే మంత్రికాయ ఎందుకు పోతుండ్రు? సముచిత స్థానం అనగానే పిసిసి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారా పోచారంకి? కాదు కదా. ఆ గౌరవం ఇచ్చే ఎన్ని రకాల పదవులు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉంటాయి. బట్ నేనేమంటున్నా, అర్హత ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంది. సో బయట నుంచి వచ్చేటోళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు అని అంటే కూడా కొంచెం అత్యాశ అవుతుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు ఈ రాజకీయాల్ని. ఈ పదవుల విషయంలో ఏమన్నా వచ్చే అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళాలన్న దాంట్లో మీరే తట్టుకోలేకపోతున్నారు. కొంచెం మీకు కొద్దిగా అటు ఇటుగా కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు ఇంకేం తట్టుకుంటారు? మీ కింది స్థాయి వాళ్ళు. ఇప్పుడు నా విషయంలో జరుగుతున్నది ఒక తరహా ఉన్నది. బట్ చాలా మందికి ఒక అనుమానం అవుతున్నది, దయాకర్కు వస్తుందా అసలు? దయాకర్ దారేటనే పేరు డౌట్ అయితే నాలాంటి భరిస్తా. నాకు డౌటే ఉంది. నీకు డౌట్ ఉన్నది, నేను భరిస్తా. అప్ టు 2028 వరకు కూడా నేను ఏ పదవి లేకుండా ఉండగలుగుతాను. ఎందుకంటే 20 years నుంచి మనమేం జాబ్ చేసింది లేదు, మనమేం రాజకీయ పదవులు పొందింది లేదు. నా లైఫ్ పొలిటికల్ లైఫ్ ప్లెయిన్గా పోతుంది. రేపు వచ్చేటప్పుడు మంచిగా వస్తుందేమో చూద్దాం. కానీ చాలామంది జీవితాలను వెచ్చించడమే కాకుండా చాలా పీకల్లో కష్టాల్లో ఉన్నారు. పీకల్లో అంటే కనీస పరిస్థితులు కూడా లేవు. మనం అంటే కొంచెం సస్టైన్ కాగలుగుతాం. బట్ వీళ్ళ నుంచి వస్తున్న ఫోన్లు మాత్రం కొంచెం పెయిన్ఫుల్గా వస్తున్నాయి. అన్న ఏంది మా పరిస్థితి ఏంది? ఇప్పుడు జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడే, తను ఇప్పుడు ఎమ్మెల్సీనే ఉన్నా కూడా ఏంటంటే కొంత ఫీల్ అవుతున్నారు. దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అవకాశాల విషయంలో వీటిని ఎవరైతే నాయకులు కార్యకర్తలు పనిచేసిండ్రో వాళ్ళకి ఇంకా ఒకంత ఏ విధంగా సహకరించగలం అనేది రేపు ఆలోచిస్తుంది పార్టీ. అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టే కావు, కింద స్థాయిలో కూడా జిల్లా పరిషత్ 20-30 జిల్లా పరిషత్ 35 అనౌన్స్ చేసి ఇంకా 17 ఉన్నాయి. అక్కడ ఏముంది అందులో? జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటాయి, ఎంపీపీలు ఉంటాయి, తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి. ఈసారికి వచ్చే ఒక 400-500 మేజర్ పోస్టులు ఉంటాయి ఇంకా. సో పెద్దగా వాటికి కాదు. అందరూ స్టేట్ చైర్మన్లు అంటే ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. అవి ఉన్నాయే 55 నుంచి 75 మధ్యన అంటున్నారు. మీకేమనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు? ఇప్పుడు పోచారం కానీ నాగేందర్ ఇట్లాంటి వాళ్ళని మంచిగా 10 years పవర్ని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయగలిగారు. మళ్ళీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఇందులో మంచి ఒక పదవి. ఇట్లాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు పొలిటికల్ ఇన్స్టెబిలిటీసే వీటికి కారణం. ఒక పార్టీ ఇప్పుడు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఉంటుంది కేరళలో, ఒక్క సీటే మెజారిటీ వస్తుంది వాళ్ళకు. బట్ ఎవరు ఏ ప్రభుత్వాన్ని కూల్చుకోరు, అట్లే ఉంటాయి గవర్నమెంట్ నడుస్తుంది. అలాంటప్పుడు రాజనీతి అనేది స్టేబుల్గా ఉంటుంది. నేను అందుకని కేసీఆర్ గారిని బదనాం చేయాలనేది కాదు. ఆయన ఇప్పటికి ఇంత నష్టపోయినా ఈ కల్చర్ ఆర్థికాంశము తనే తెర మీదకి తెచ్చిండ్రు. తెలంగాణలో అవునన్నా కాదన్నా ఇప్పుడు 50, 100, 150 అంటున్నారు. ఎందుకు వచ్చింది ఇది? ఎక్కడిది? కనీసం క్యాండిడేట్ నిలబడితే ఉప్మా ఆళ్ళే పెట్టి జేబులో 4 పైసలు పెట్టి గెలిపించే చరిత్ర నా పుట్టుకలనే చూసినా కదా, చిన్నోన్నైనా కూడా. అలాంటి పరిస్థితి నుంచి 50, 100 లేకపోతే వాడు రాజకీయం చేసే పరిస్థితి లేకుండా చేసిండు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంకా కాస్ట్లీ కాలే. మనవి మునుగోడు ఎన్నిక ఒక 3-4 వేల కోట్ల రూపాయల ఎన్నిక. అదేంది హుజురాబాద్ ఎన్నిక చాలా పెద్ద ఎన్నిక. ఇట్లా అయినాక నీకు మామూలు ఇప్పుడు దయాకర్ నువ్వు ఎందుకు ఖాళీగా ఉంటున్నావు అంటే ఇలాంటి రాజకీయాలు చేయమంటే వాళ్ళు 100 కోట్లు ఇచ్చినా కూడా మనం ఇట్లాంటి రాజకీయాలు చేయలేము. కానీ ఇది మారిపోయింది. దయాకర్ని అందుకని ఏమనుకుంటారు, దయాకర్కి వస్తుందా రాదా అని. కానీ ఇది మార్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ వస్తుందా నిజంగా? మీకు ఇంకా నమ్మకం ఉందా? అంటే డౌట్ ఉందా నీకేమన్నా? నల్గొండలో అంతా కలిసి ఇప్పుడు నల్గొండ కూడా కాదు కదా, ఇప్పుడు ప్యాన్ తెలంగాణ బేస్గా రావాల్సింది. ఇప్పుడు ఆ కోటాలన్నీ అయిపోయినాయి కదా. కోట అయిపోయినా సరే వాళ్ళ అమ్మ వస్తున్నట్టు కదా అటు నుంచి ఇటు నుంచి. నేనేమంటున్నా అంటే నేను చాలా కేటగిరికల్గా ఉన్నా. 2021లోనే 2024 ఆలోచించిన. 2025లో 2028 గురించి ఆలోచిస్తున్నా. వస్తే అడిషనల్. కానీ నేనేమి కావాలని ప్రాకులాడేది కూడా లేదు, కావాలని కొట్లాడేది కూడా లేదు. నా విషయం ఒక్కటే కాదు, చాలామంది ఇప్పుడు మీరేమో నేను ఎక్స్పోజ్ అయ్యి ఉండి మీతో ఎప్పుడు మాట్లాడుతున్నా కాబట్టి అది వస్తుంది. కానీ చాలామంది పరిస్థితి అదొకటి ఉన్నది. ఈ జాయినింగ్స్ మాత్రం ఇప్పుడు రేపు ప్రభుత్వాన్ని తలకిందులు చేయడానికి కూడా బీఆర్ఎస్ కూడా కుట్ర చేస్తుంది. బీఆర్ఎస్ కూడా ఇప్పటికి వాళ్ళేమో
మేమేమో బలహీనపడ్డం అనుకోవట్లే, మా చేతిలో ఉన్నాయి, మేము ఇంకేమైనా చేయగలం అనే స్థితిలో మొన్న కూడా అన్నాడు కదా, నా చేతిలో నాకు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకి 25-30 మంది అని అన్నాడా లేదా కేసీఆర్ గారు? ఆయననేమో ప్రెస్ మీట్లు మాలాగా పెట్టాడు, మీడియా ముందుకు రాడు, ఇట్లాంటివి మాట్లాడు, ఇవన్నీ ఏమంటారు బహిరంగ సభలో ఏమైనా మాట్లాడతాడు. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య ప్రెస్ మీట్లు కూడా లేవు, ఇక బహిరంగ సభలో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. సో నేనేమంటున్నా అంటే అసలు ఫస్ట్ కేసీఆర్ ఫెయిల్యూరే బీఆర్ఎస్ పతనానికి కారణమవుతున్నది. ఆయనను గట్టిగా ఉండమనండి, లేకపోతే నాయకత్వాన్ని మార్చమనండి, లేకపోతే మన కేటీఆర్ లాంటి వరకు జర తిరిగిటోనికో జర ఏమంటుంటోనికో, లేకపోతే ఎట్లాగో వేరేటోళ్ళకి ఇయ్యరు. ఏదో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కొంచెం ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ స్థాయిలో ఏదో ఆయన తిప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మారితే నూతన నాయకత్వానికి అవకాశం వస్తుంది. వాళ్ళ వల్లనే ఇప్పుడు వీళ్ళంతా అయింది. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకొని ఆయనకు కూడా మొదటిసారి 61 వచ్చినాయి, అవసరం లేదు. సెకండ్ టైం 88 వచ్చినాయి, అవసరం లేదు. అయినా కూడా డిఫెక్షన్స్ చేసిన అంటే పార్టీని డిమాలిష్ చేయాలని ఉంది. కొంచెం అది ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ మేము రాజనీతిలో కొంచెం స్వచ్ఛందంగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మరి ఊకనే కూలిస్తే కూలే పేకమేడలా ఉండేదానికంటే కూడా కొంచెం గట్టిగా ఉంది అనేది ప్రజలకు వస్తే కూడా, ఇప్పుడు పథకాలు గ్రౌండ్ కావాలంటే ప్రతిసారి ఒక అన్నెసరీ టెన్షనే పెడుతున్నారు. ఇగో మల్లయ్య కలిసిండు కాంగ్రెస్ కష్టమే, ఆ పుల్లయ్య ఆడిపోయి కలిసిండు కాంగ్రెస్ ఎటు వచ్చి కాంగ్రెస్కే బ్రహ్మానందం లెక్క, ఎవడు ఎటు కలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోద్దని.